అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. భీమిలి మండలం మజ్జివలస గ్రామంలో ఒక విషాదం అయితే చోటు చేసుకుంది. కాగితాల రాసి 24 సంవత్సరాల అమ్మాయి విద్యా వాలంటీర్గా జిల్లా పరిషత్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న అమ్మాయిని పిల్లి రాజు అనే వ్యక్తి ఎన్నో సంవత్సరాలు, దగ్గర 2-3 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నానని చెప్పి వేధించి చాలా టార్చర్ పెట్టి హెరాస్మెంట్ చేయడంతో ఈ కాగితాల రాసి అయితే తను చాలించింది. ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక నాకు ఈ జీవితం వద్దు అని చెప్పి ఎంతో వెక్స్ అయిపోయి అమ్మాయి అయితే మొన్న 16వ తారీఖునైతే ఇంటికి వచ్చి ఏదైతే ఈ పొలంలో గడ్డిగా వాడతారో ఆ గడ్డి మందు అయితే తాగి పాపం తను చాలించింది. అయితే ఎందుకు అని వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో కాగితాలు రాసి తండ్రి అయితే ఆరా తీయగా ఈ రాజు అన్న అబ్బాయి వేధించడంతో 3 సంవత్సరాలుగా వేధించి నన్ను పెళ్లి చేసుకో, ఎలాగైనా నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి వేధించి చాలా హెరాస్మెంట్ చేయడంతో తను అయితే పురుగుల మందు, ఈ పొలంలో గడ్డి మందు అయితే ఏదైతే ఉంటుందో ఆ గడ్డి మందు అయితే తాగి తను చనిపోవడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా మనతో పాటు ఈ కాగితాల రాసి తండ్రి అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఏం పేరు మీ పేరు? రాసి అండి. రాసయ్య. ఏంటి, ఎందుకు జరిగింది? అమ్మాయి ఎందుకు ఇలా చేసుకోవడం కారణం ఏంటి అసలు? ఆ వేధించడానికి చనిపోయిందని చెప్పిందండి. యువతల తల్లిదండ్రుల్ని అవతల ఎవరైనా సంబంధం వచ్చి సరదాగా వేధించారు ఆవిడ చెప్పడం. అదే మనకైతే తెలియదండి. ఈ రోజు 16వ తారీఖు ఏమైందండి? 16 స్కూల్కి వచ్చి 9 గంటలకి స్కూల్కి వెళ్ళిపోయిందండి. స్కూల్కి వెళ్తానని స్కూల్కి వెళ్ళలేదండి. తగరపల్స్ ఎక్కడికి వెళ్ళిపోయిందట. మేము మా వ్యవసాయం చేసుకుని వచ్చి మా ఎవరి పని మళ్ళీ తిరిగి అంతే మార్కెట్ గట్రా పువ్వుల మార్కెట్ వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసామంటే స్కూల్కి వెళ్ళారంతా మా పిల్ల ఎక్కడికి రోజు కొడుతుంటండి. వస్తేటికి 5 గంటలకంటే ప్రైవేట్ పిల్లలు ఒక 10 మంది పిల్లలు బ్యాగులు పట్టుకుని వచ్చేసారు ఇక్కడికి. వచ్చేసి ఇంక మా ఆవిడ రాలేదు. మేడం వాళ్ళు స్కూల్కి రాలేదన్నారు. మేడం స్కూల్కి రాలేదంటే ఏం చేసేదంటే వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వీళ్ళకొచ్చి మా పాపలే ఒక 2 ఉన్నారు. అప్పుడు అంతలో మా ఆవిడ వచ్చింది. స్కూల్కి రానేది రాసాక పైకి ఎక్కింది. అది ఎప్పుడు పైకి వెళ్ళిపోద్ది. పైకి ఎక్కింది. ఏం చేసామంటే మేము వెళ్ళాం పైకి, మా 4 విని. నన్ను చూసి ఏడుస్తుంది. నాన్న ఆ 3 పిల్లలే నన్ను ఎలా పెంచు, అలా కూడా పెంచుకున్నాన్న, నన్ను ఇలా బ్యాక్ వీల్ చేస్తానరా, ఒకవేళ నీకు పెళ్లి సంబంధం ఫిక్స్ చేసాము దాన్ని ఒకవేళ ఫిక్స్ అయిపోద్ది అన్నారు. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, ఫిక్స్ అయిపోద్ది అంతే. అవనమ్మని వాళ్ళు బ్యాక్ వీల్ చేశాడు. ఒకవేళ నేనైతే నీ ముందులో వచ్చి తాగి చచ్చిపోతాను బెదిరించాడు బాబు. లేదంటే వచ్చేంతే ఇలా నీకు నాకు సంబంధం ఉంది, నీకు నాకు ప్రేమ ఉందని చెప్పి బెదిరించాడట. చెప్పిందట. 4 ఈదులు పెళ్ళైన రోజు చెప్పేస్తాను అన్నాడట. అప్పుడంతే ఏడు చేసామంతే ఈ చచ్చిపోతాను అంతా మీరు తాగిపెట్టాను. ఒక బ్యాగ్ ఉందండి, ఆ బ్యాగ్ వేసి ఇవ్వమంటే ఇచ్చేది కాదండి. అప్పుడు వేసామంటే ఇలా తీసుకొని నేను ఇచ్చాను బ్యాగ్ అయితే బయటికి వెళ్ళి దారిబంధం ఉంది, అవతలకి వెళ్ళి చూస్తాడు కానీ మందు ఉందండి. మందు ఉంతాడు కానీ 5 మందు తాగేసిందమ్మా, ఇంకేటి ఓపెన్ చేస్తుంది. బ్యాగ్లోనే ఒక సుక్క ఒలిగినట్టు ఉంది. ఇదానికి గట్టి మంది అండి పక్క. అది ఎక్కడ తెచ్చుకుందో తగరపల్సి వెళ్ళిపోయింది పిల్ల. అయితే అప్పటికంతే ఇలా నన్ను వేధిస్తాను. యువతలు కాసిన తల్లిదండ్రులకి పరుగు పోద్ది. రేపు పొద్దున్న అవతల పెళ్లి చేస్తాను, వాళ్ళ పరుగు పోద్ది. ఇంకెందుకు ఈ జీవితం నన్ను చేలబట్టి బెదిరిస్తాను చెప్పలేదు నాన్న అని చెప్పిందండి. తర్వాత అంటే అక్కడికి వెళ్తేప్పుడు బండి మీద కూర్చొని అదే చెప్పేది. అదే సార్ జరిగిన స్టోరీ. వెంటనే మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి. ఏమైంది ఆ రోజు 16వ తారీఖు సాయంత్రం? స్టేట్మెంట్ ఇచ్చారండి. తర్వాత ఎవరో పోలీసులు వచ్చారండి. 16వ తారీఖు సాయంత్రం మీరు హాస్పిటల్కి తీసుకెళ్లారా? ఎలా తీసుకెళ్లారు? స్కూటీ మీదండి. అక్కడ స్కూటీ ఉంది పక్కన. ఏ బండి ఆటో చూసాం. ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ ఆటో ఉండదని చూసాం, ఆటో లేదు. ఈ ఆటో అంబులెన్స్ ఎందుకు వెంటనే ఆ అబ్బాయిని ఎక్కించి సెంటర్లో కూర్చొని పెట్టి తీసుకెళ్ళాము. మమ్మల్ని బండి మీద ఆ అబ్బాయిని వెనకలు గుద్దిసి నా ముందు గుద్దిసి ఇబ్బంది పెట్టి అయినా సరే కౌకులు పెట్టి తీసుకుని పట్టుకుని గుండెలో మంట వచ్చేదండి. ఇది ఆ అమ్మాయికి బండి మీద మండిపోతుంది నాన్న నేరపొంత అయినా మండిపోతుంది అంటుంది. మండిపోతుంది, మంట వచ్చేస్తుంది అంటుంది. మంట వస్తుంది ఫాస్ట్ కొట్టుకెళ్ళి మరి ఇంకంత తీసుకెళ్ళి జాయిన్ చేసి ఎన్ఆర్ఐ అనిల్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మీకు చెప్పింది అబ్బాయి కోసం టెస్ట్ 2 రోజులు పోయిన తర్వాత చెప్పిందండి. చెప్పిన వెంటనే జాయిన్ చేశారు. మంగళవారం బుధవారం చెప్పిందట. అప్పుడు మామూలు చిన్న తెలియదు అవుతుంది. మాతో కాదు, వీడియో కాల్ చేశారు. అది వీడియో ఉందండి. అది వీడియో ఆలకించారు ఒకసారి. నేనే
నా బాధతో నేనైతే వెళ్ళలేదండి దగ్గరికి. మామూలుగా వెళ్ళి చూసి వచ్చిందని ఏడ్చుకుని వచ్చాను. ఇంకంతే, బాధలో ఇంకేం చెప్తుండే. ఆవిడ ఎప్పుడైతే మాట్లాడితే వెంటనే వీడియో పట్టుకుని మేము కంప్లైంట్ ఇచ్చి ఉదయం వెళ్ళామండి. బుధవారం లక్షవరం వెళ్ళాము. వెళ్ళామండి. వీడియో పోయి కంప్లైంట్ పెడితే 4:30 రమ్మన్నారండి. 4 బాగా సీరియస్లో ఉంది పిల్ల. తర్వాత అంతే మళ్ళీ తిరిగి 8 అంత అవుద్ది మనం వెళ్ళినప్పుడు. అప్పుడు వెళ్ళామండి. ఓకే. పిల్లి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజుని మీరు చూడడం జరిగింది ఎప్పుడైనా? మీ పాప చెప్పింది ఎలాగ? నాకైతే తెలియదండి. నాకు ఆ విషయం తెలియదు. ఎప్పుడైనా సరే ఇక్కడే ఉందా తెల్లరినేసి ఉంటాం, కానీ ఎప్పుడు నేను మాట్లాడడం కానీ ఏం కానీ చూడలేదు సార్. హాస్పిటల్కి వచ్చి ఎందుకు ఇలా చేసుకున్నావు, దేనికి చేసుకున్నావు అని అడుగుతాను. రాజు అన్నాడు, నీకేటి సంబంధం, ఆ పిల్లకి నీకేటి సంబంధం అంటే నోరు ఎత్తలేదండి. వెంటనే గెట్అవుట్ ఇక్కడే ఒప్పుకోండి, ఇక్కడ మాట్లాడిన పర్లేదు, గెట్అవుట్స్ ఇక్కడే దాటించండి అన్నాను. మా కంటికి కనిపిస్తే ఒప్పుకోండి చెప్పి దాటించి బయటకు వెళ్ళిపోండి, పిల్లకాయల సంబంధం అని అడిగానండి. అయిన తర్వాత కంప్లైంట్ పెట్టారు మీరు? అయితే పోలీసులు వచ్చి లక్షవరం పాప చెప్తే ఆ వీడియో తీసి కంప్లైంట్ పెట్టండి. అదండి జరిగింది. కంప్లైంట్ అయ్యానే పోలీసులు వచ్చి వెంటనే తీసుకొచ్చారండి. వెంటనే నిమిషం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము, నా ఇస్తేవాడికి వెంటనే తీసుకొచ్చారండి. అంతే తీసుకొచ్చారు. సాయంత్రం మేము అక్కడ ఉన్నాం, సచివాలయం కూడా మేము ఉన్నామండి. వచ్చి కంప్లైంట్ వచ్చి ఇస్తేవాడికి వచ్చి వెంటనే తీసుకెళ్ళిపోయారు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి. ఇది జరిగిన విషయం ఏంటంటే తండ్రి బాధ ఏంటో మనం ప్రత్యక్షంగా చూసాం. ఒక తండ్రి ఒక అమ్మాయిని 24 సంవత్సరాలు కష్టపడి పెంచి పోషించి డిగ్రీ వరకు చదివించి ఒక ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నిజంగా ఈ బాధ చెప్పుకోవాలంటే వర్ణనాతీతం అని చెప్పుకోవాలి. నిజంగా ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి ఎవరైతే ఉందో రాశి తల్లి అయితే మనతో పాటు ఉన్నారు. అమ్మ ఏం పేరు? అమ్మాయి మీ పేరు? కనకమ్మ. ఏం చెప్పింది అమ్మాయి? ఎలా ఉండేది చిన్నప్పటి నుంచి? చాలా యాక్టివ్గా ఉండేదా? యాక్టివ్గా ఉండేది. మంచి సంస్కారమైన మనిషి, మంచి గుణవంతురాలు. ఎప్పుడు కూడా కుర్రోడితో ఎక్కడ ఏ విధంగా ఎవ్వరికి కనబడలేదు. కనబడితే కొన్ని ప్రేమ ఏదో అనుకుందాము, అవేమీ లేవు. అలాంటివి లేవు. మాకు చచ్చిపోయిన ముందర కూడా నన్ను టార్చర్ పెట్టాడు. ఈ విధంగా చాలా విధంగా టార్చర్ పెట్టాడు. అందుకే నేను ఇది తీసుకున్నాను, ఈ విధంగా తీసుకున్నానని చెప్పిందండి. అంతే. మాకైతే ఏ విషయం ముందుకుంటే మాకేటి తెలియదండి. చేతికి అందొచ్చిన కూతురు తను చాలించింది. మీ బాధ తెలుసు. ఏ తల్లిదండ్రులకైనా కష్టం రాకూడదు. ఎలాంటి న్యాయం కావాలి మీకు? మాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటివి జరగకుండా, ఎప్పుడైనా ఎవరికైనా ఇలాంటివి జరగకుండా వాళ్ళకి సరైన శిక్ష వేస్తారని మేము కోరుకుంటున్నాం. అంతే. మా పిల్ల ఎలాగా పోయింది, మిగతా వాళ్ళు కూడా ఈ పరిస్థితుల్లోకి రాకూడదు అంటే మేము కోరుకుంది అదే. ఇది ప్రధానంగా ఈ కాగితాల రాశి ఎవరైతే ఉన్నారో కాగితాలు రాసి ఈ వేధించి వెంటాడి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి పిల్లి రాజు, ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకునే పిల్లి రాజు అయితే తనని చాలా బాధ పెట్టి తనకి టార్చర్ ఇచ్చి ఆ టార్చర్కి హెరాస్మెంట్ ఫేస్ చేసి ఈ ఎవరైతే రాశి అయితే ఉన్నదో ఆ అమ్మాయి అయితే పురుగుల మందు తాగి ఆత్మహత్య అయితే చేసుకుంది. అయితే మనం చూడొచ్చు, మనం ఈ తల్లిదండ్రులు ఒకటే కోరుకుంటున్నారు, నా బిడ్డకు జరిగినట్టు ఎవరికీ ఇంకా జరగకూడదు కాబట్టి అలాంటి జరగకుండా ఆ రాజు అనే వ్యక్తిని శిక్షించాలి, శిక్ష అనుభవించాలని చెప్పి వీళ్ళు ప్రధానంగా అయితే కోరుకుంటున్నారు. అయితే ప్రధానంగా ఈ రాశి చనిపోవడానికి కారణం ఏంటంటే, నీవు నన్ను తప్పించి ఎవరైనా పెళ్లి చేసుకుంటే పెళ్ళైన రోజునే నేను నాతో ప్రేమ వ్యవహారం ఉంది, నువ్వు నన్ను ఇలా చేసావు అని చెప్పి బెదిరిపించి నేను మొత్తం అంతా ఊళ్ళో అంతా నేను బయటకు లాగుతానని చెప్పి ఈ పిల్లి రాజు ఎవరైతే ఉన్నారో రాజు అయితే ఈ రాశిని అయితే బెదిరించడంతో అవన్నీ మనసులో పెట్టుకొని ఆ అమ్మాయి ఆత్మహత్యకు అయితే పాల్పడింది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ రాశి ఇంటి వద్ద అయితే ఉన్నాం మనం. ఎక్కడైతే రాశి ఆ రోజు 16వ తారీఖు ఇదే మెట్ల మీదకి ఎక్కి పైన రూమ్లో అయితే తను అయితే మొత్తం ఈ మందు ఏదైతే ఉందో ఆ మందు తాగడం అయితే జరిగింది. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ మేడ మీద రాశి ఎక్కడైతే తను పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిందో ఈ మేడ మీద రూములో అయితే ఇదే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏ రూమ్ దగ్గర అయితే ఉన్నామో ఇదే రూమ్లో అయితే ఈ రాశి అయితే ఆత్మహత్యకు పాల్పడింది. మనం చూడొచ్చు ఇప్పుడు ఇదే రూము. తను 16వ తారీఖు అయితే ఇక తను వెక్స్ అయిపోయి జీవితంలో విరక్తి వచ్చి ఈ రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు వేధిస్తున్నాడని చెప్పి ఇదే రూమ్లో అయితే వచ్చి తను
ముందుగా కొనుక్కున్న ఆ పెస్టిసైడ్స్ అంటే ప్రధానంగా పొలాల్లో గడ్డి పెరగకుండా ఆ మందు వాడతారు. ఆ పెస్టిసైడ్స్ ఏదైతే ఉందో ఆ పెస్టిసైడ్ బాటిల్స్ కొనుక్కొని తను సేవించడం అయితే జరిగింది 16 తారీఖు సాయంత్రం. అయితే వెంటనే తల్లిదండ్రులు వచ్చి అసలు ఏం జరిగింది ఏంటి విషయం అని చెప్పగానే వాళ్ళు అనుమానం వచ్చి ఈ అమ్మాయిని అమ్మాయి పరిస్థితి బాగోక హుటాహుటన దగ్గరలో ఉన్న అనిల్ నీరుకొండ హాస్పిటల్కి అయితే వెంటనే తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళి జాయిన్ చేయడం అయితే జరిగింది. జాయిన్ చేసిన తర్వాత 16వ తారీఖు నుంచి అంటే శనివారం 16వ తారీఖు నుంచి 23 వరకు అమ్మాయి మృత్యుతో అయితే పోరాడి ఈ లోపు తండ్రికి అయితే జరిగిన విషయం అయితే చెప్పింది. వెంటనే ఇప్పుడైతే 23 అమ్మాయి చనిపోయింది, 22 అయితే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. 23 అయితే తను చాలించింది. పాపం మృత్యుతో పోరాడి తను అయితే ప్రాణాలు అయితే కోల్పోయింది. అయితే వెంటనే ఇమీడియట్గా పోలీసులు అయితే ఈ పిల్లి రాజు ఎవరైతే ఉన్నారో పిల్లి రాజుని అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం అయితే జరిగింది. ఏదేమైనా మా అమ్మాయిని చేసింది చాలా బాధాకరమైన విషయం. మా అమ్మాయిని చాలా బాధ పెట్టాడు. అలాంటి మనిషికి ఎవరికి ఏ అమ్మాయికి ఇలా జరగకుండా శిక్ష పడాలి. వెంటనే వాళ్ళకి పోలీసులు అయితే మాకు ఆ శిక్ష వేసి మాకు అయితే న్యాయం చేయాలని చెప్పి ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ రాశి తల్లిదండ్రులు అయితే వేరుకుంటున్నారు. ఏదేమైనా ఒక చదువుకున్న అమ్మాయి, ఒక అంది వచ్చిన అమ్మాయి చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఈ తల్లిదండ్రుల మాటల్లోనే మనకు తెలుస్తుంది. దయచేసి చదువుకున్న అమ్మాయిలు ఎవరు ఈ పని చేయకుండా చాలా ధైర్యంగా తెలివితేటలు వ్యవహరించి ఇలాంటి విషయాల్లో ఉండాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ RTV, విశాఖ భీమిలి మండలం మధ్యవలస గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.